ఉత్తరాఖండ్లోని ధరాలిలో జలప్రళయం ముంచెత్తిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన వారి కోసం గాలింపులు చేపడుతున్నారు. మరోవైపు హరిద్వార్ క్లౌడ్ బరస్ట్తో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హరిద్వార్ డెహ్రాడూన్ మార్గంలో రైల్వే ట్రాక్పై కొండచర్యలు విరిగిపడి ట్రాక్ దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్లో ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. कहीं ना कहीं నిన్న క్లౌడ్ బరస్ట్ దెబ్బకు ప్రళయ వేగంతో దూసుకువచ్చిన వరద దారిలో ఉన్న చెట్టు చేమ బురదను కలుపుకొని కిందకి ప్రవహించింది. కొండ చర్యలను సైతం నుజ్జునుజ్జు చేస్తూ దూసుకువచ్చిన ఆ వెల్లువ ధాటికి గ్రామంలోని ఇల్లు, పెద్ద పెద్ద భవనాలు పేక మెడల్లా నేలకూలాయి. ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామంలో మెరుపు వరదలు సంభవించాయి. వరదల్లో 4 మృతి చెందగా 100 మంది గల్లంతయ్యారు. ఆర్మీ బేస్ క్యాంపులోని 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. వరదలతో ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అవునే సార్. ఇక అటు ఉత్తరప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పలు ప్రాంతాలు మునిగిపోయాయి. వారణాసిలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయికి గంగానది నీటిమట్టం చేరుకుంది. ఇక బీహార్ లో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. గంగానది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ना सोना भी कहीं तक आई